హే హాయ్. Yeah, hi. ఖాళీయేనా? ఎవరన్నా వస్తున్నారా? No one is coming. You can take. మ్. ఏంటి డిప్రెషన్లో ఉన్నట్టున్నారు? అలా ఏం లేదు. సారీ. ఏం చేస్తుంటారు? ఆమె డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాను. ఓ, ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు? మీ ఛానల్ నేమ్ చెప్పండి. అంటే ఇప్పటివరకు ఏం తీయలేదు. దిస్ ఇస్ మై ఓ ఫస్ట్ వన్. నైస్. లవ్ స్టోరీయా? Yeah, I mean, it's a love story. Yeah, it's a love story actually. ఓ మీదేనా? ఓకే సారీ. అట్లీస్ట్ హ్యాపీ ఆర్ సాడ్ ఎండింగో చెప్పండి. అంటే ఇంత డల్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా సాడ్ ఎండింగే అయి ఉంటుంది. నో, యాక్చువల్లీ ఐఎమ్ స్టక్ ఎట్ క్లైమాక్స్. ఓ, నాకు స్టోరీ చెప్పండి. ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ దాట్. హలో, ఎక్కడరా? ఇంట్లో. టెంపుల్కి వెళ్దాం, రెడీగా ఉండు. సరే 30 minutesలో అక్కడ ఉంటా, సరేనా? సరే. చాలమ్మా, చాలు. జాగ్రత్త. ఓకేనా? ఓకే, పద. జరగబోయ్. చర్రా. ఈ సెమిస్టర్ నేను పాస్ గవర్నమెంట్ వచ్చి అందుబాటు. ఏదేమైనా గుడిలో ఉండే ప్రశాంతతే వేర్రా. అవును, నువ్వు గుడికి ఎందుకు వచ్చావురా? పొద్దున్నే ఫోన్ చేసి ఒక ఎదవ రమ్మన్నాడులే, అందుకొచ్చా. అలా కాదురా, ఇప్పుడు నువ్వు టెంపుల్కి వచ్చావు, ఏమని మొక్కున్నావు? ఏం మొక్కుటానురా, ఈ సెమిస్టర్ అయినా బ్యాక్లాగులు పడకుండా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేలా చూడు దేవుడా అని మొక్కుకున్నా. ఎప్పుడు చదివేనారా? అది తప్ప ఎంత మాట్లాడుతున్నావు? ఇంతకీ నువ్వేం మొక్కున్నావురా? అబ్బా, సిగ్గే చెప్పరా, ఏం మొక్కున్నావు? దేవుడా, ఈ బ్యాక్లాగ్ సంగతి నేను చూసుకుంటా, కానీ ఈ సెమ్లో ఒక అమ్మాయి పడేలా చేయి దేవుడా. అమ్మాయిలు పడర్రా, మనమే పడేసుకోవాలి. అయినా ఒక అమ్మాయిని ఇష్టపడితే సరిపోదురా, ఆ ఇష్టం అమ్మాయికి చెప్పేంత ధైర్యం ఉండాలి. ఉందా?
అంటే ఏంట్రా ఇప్పుడు నేను పెరుకోండి అంటావా? చూస్తుండు 3 డేస్లో ఒక అమ్మాయిని పడేసి ఇదే టెంపుల్కి తీసుకురాకపోతే అదా అదిగో గంట కూడా మోగింది. పోయి బండి తీపో. హలో, ఎక్కడున్నారా? బర్త్డే అని కూడా చూడకుండా కొట్టాడు దరిద్రుడు. మళ్ళీ ఇది కొత్త బండి ఒకటి, హైట్ చూడు ఎంత గుర్రంలాగా. ఎంత కష్టంగా ఉందండి రా బాబు. రాయే బాబు, రా రా రా. దీనమ్మ గుద్ది పడి దొబ్బింది. ఎవరిదిరా ఇది? చూసాడంటే నన్ను రేవులు ఎట్టేస్తాడు. ఏమైందిరా? అది ఏమైంది? వచ్చింది మా అమ్మాయి. ఏమైరా వీళ్ళు ఇంకా రారు? అయ్యో వస్తురు కృష్ణార్జునుడు. బైక్ ఏమైంది? చంప మీద చేతులు వేసుకున్నాడు. మనోడికి బర్త్డే బాంబ్స్ ఇచ్చిన. క్యారెక్టర్స్ అండ్ హీరోకి ఏం కావాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనేది రివీల్ చేశాం. యా యా. సో ఇక్కడ నుండి యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్. ఓకే, అవును, టైటిల్ ఏమైనా అనుకున్నాదా? టైటిల్ అంటే ఐ థాట్ ఆఫ్ వన్ యాక్చువల్లీ. ఓ, ఏంటది? నిరీక్షణ. ఎక్కడో చూశాను రా ఇది. ఏమైంది వీడికి? ఏమైందిరా? చూసిందే మళ్ళీ మళ్ళీ చూశాను. 2021 ఏముందిరా అందులో? ఎక్కడో చూశాను రా. ఎక్కడ చూశాను? చూసేంతగా ఏముందిరా అందులో? ఎక్కడో చూశాను రా. ఎక్కడో చూశాను రా రే. ఎక్కడ చూశాను?
మే కమిన్ సార్? రే వైట్ కలర్ యాక్టివా, ఇదే నెంబర్ ప్లేట్, ఎక్కడో చూసాను మామ. ఎక్కడ గుర్తు చూసిండోలే రావట్లేదు మామ. అంతగా ఆలోచించకు. ఎక్స్క్యూజ్ మీ. రే పొద్దున్న టెంపుల్ దగ్గర డాష్ ఇచ్చింది ఈఎంఐ రా, ఈ బండేరా ఈఎంఐ రా, పొద్దున్న టెంపుల్ దగ్గర డాష్ ఇచ్చింది. అరే రే ఈఎంఐ రా, పొద్దున్న డాష్ ఇచ్చింది. ఆమె మా క్లాసే అన్న. ఈఎంఐ మీకు చెప్పలేదా? ఆహా. సారీ హాయ్. హాయ్. సో ఈ అమ్మాయి పేరు వర్ష. సో తను రుక్మిణి క్లాస్మేట్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈమె మన బాయ్స్ గ్యాంగ్ కూడా ఒక ఫ్రెండ్లీ జూనియర్ అనమాట. చేర్స్ కొట్టిన తర్వాత కింద పెట్టద్దు పెగ్గు. అంటే మీరు రండి రండి కూర్చోండి. వాడికో పెగ్గు కలపరా. పెగ్గేయడానికి డైరెక్ట్గా బీరే వేసేస్తాడు. ఇక మనోడే బర్త్డే తాగు, ఎంజాయ్. హ్యాపీ బర్త్డే అన్న. మనోడే. థ్యాంక్ యూ Talented. నాదే బర్త్డే. రే స్టఫ్ మొత్తం నువ్వే లేపుకో. నీదేరా బాబు, తాగు. సరే మావా నువ్వు థమ్స్అప్ అయిన తాగుతావు కానీ ఇది తాగు, ఇట్స్ గుడ్ ఫర్ చాలు తాగవా. ఎవడికి? నా మందు, నా బర్త్డే, నా పార్టీ. నువ్వు తాగకపోతే ఎవడికి? మామా మీ క్లాస్లో నీకు గీత తెలుసా? తెలుసు. అది ఫ్రీజర్ తాగుద్దంట. ఆడపిల్ల అండి అదే బీజర్ తాగితే ఈడు థమ్స్అప్ తాగుతున్నాడు మావా కొడుకు. ఎప్పుడు తాగడమే కదరా, కొంచెం బ్యాక్లో క్లియర్ చేసుకోండి. ఎక్కడికి వచ్చి బ్యాక్లో నుంచి మాట్లాడుతాయంటరా బొచ్చుగా. అందుకే కాదా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. రే మనకి ఇంగ్లీష్ ఎక్కడిదిరా? మనకి ఇంగ్లీష్ లేదుగా మామా. ఐ లర్న్ ఇంగ్లీష్. గో యుఎస్ఏ అండ్ అరే నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అలాగని తాగట్లేదు. ఇట్ హర్ట్స్ మీ. అంటే కొంచెం మొహమాటం అన్న. సారీ నువ్వు ఇమీడియట్ గా మావా ఆడేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏమో ఆలోచిస్తున్నాడు రాడు. ఏం ఆలోచిస్తున్నావురా? అదేరా ఈవినింగ్ పార్కింగ్ దగ్గర ఒక అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పింది చూడు. చెప్పింది అయితే నచ్చేసిందిరా, మైండ్లో నుంచి అసలు నచ్చేసిందట, మైండ్లోంచి వెళ్ళట్లేదట. ఒరే అది నీ బండికే డాష్ ఇచ్చింది, రేపు నీ లైఫ్కి డాష్ ఇవ్వదని గ్యారంటీ ఏంట్రా చెత్త నా కూడా. కరెక్టే. సరే అది పక్కన పెట్టు మామ. సాయిగాడు వచ్చింటే బాగుండేది మామ, మంచి వైబ్ ఉండేది. రే మేమని బాగా నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా? రేపు బింబిసారా సినిమా పోదాం మామ. సీతారామం పోదాం మామ. 50 రూపాయల ప్యాకేజ్లో 2 కవర్ చేసేద్దాం. అయితే మార్నింగ్ షో అది, మార్నింగ్ షో ఇది. నువ్వు కూడా వస్తావా? నేను ఏం చెప్తున్నారా? అన్నదిలే మామ. క్లాస్లో ఇవాళ నా బర్త్డే అని తెలుసు కూడా సిఆర్ గడు విష్ చేయలేదండి మామ. అంత బలపోయింది మామ ఆడికి. నీ అంత మంచి మనసు లేదులే మామ. ఆడే కాదు మామ, చాలా మంది కూడా తెలిసి విష్ చేయలేదు మామ. ఎందుకు? వై? వాళ్ళందరికీ నీ అంత మంచి మనసు లేదులే మామ.
ఏం చేస్తున్నాడు వీడు? రేయ్, మంచి కళ వచ్చింది కదా హే. నా బర్త్డే పార్టీలో మీరు పడుకుంటారేంట్రా? ఏందిరా ఏం కాల్ వచ్చిందిరా? అరే మా మీరే సెట్ చేయాలరా. ఏం సెట్ చేయాలరా? అరే మా ఇంట్లో నుంచి వెళ్ళట్లేరా, ప్లీజ్ రా మీరే వెళ్ళని సెట్ చేయండి రా. వైట్ డ్రెస్ తీసుకున్న అమ్మాయి మీరే ఎలాగైనా సెట్ చేయాలరా. మామా, నీకు కష్టమైనా పర్లేదు, నీకు ఆ అమ్మాయి ఇష్టమైతే నిన్ను ఆ అమ్మాయిని కలపడం కోసం మేము ప్రాణాన్ని ఇచ్చేస్తాం, తీసుకో. అరే మో ఎలాగైనా సెట్ చేయండి రా మీరే. రేపటి నుంచి మీరు లైఫ్లో రంగులు తీద్దేద్దాం. ఆడు చెప్పే వరకు నాకేం తెలియదు కానీ మామ, ఆ అమ్మాయి నీకు సెట్ చేసే బాధ్యత మాత్రం నాది. రే, స్నేహంలో నమ్మకం ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు. దోస్తు మేరా దోస్త్, తు హే మేరీ దోస్త్, స్నేహ మేరా స్నేహ్, నీతో నీలా దోస్త్. రే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చిన అమ్మాయి నీదే. ఫిక్స్ అయిపో. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైందిరా? రాత్రి అంతా ఒకటే నస. ఓ ఎందుకు ఏమైంది? మొన్న ఒక అమ్మాయిని చూశాడు కదా, ఆ అమ్మాయి. ఎవరు? ఆ స్కూటీ పోరా? ఆ పోరే. హే పోరిగిరి అని రా, చక్కగా మాట్లాడు. సర్లేరా, అయితే ఏమైంది? ఏముంది, ఆ అమ్మాయి కావాలంట. రాత్రి అంతా అదే పంచాయతీ, అమ్మాయి అమ్మాయి అంట. అరే ఒక పని చేయరా, నువ్వు ఫస్ట్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయరా. ఒకవేళ అక్కడికే వస్తున్నా, ఆగు रुको जरा सबर करो. अरे నువ్వు ప్రపోజ్ చేయరా, अगर हुआ तो अच्छा, अगर नहीं हो तो सीनट का रैगिंग बोल के छोड़ देंगे, ऐसा है? అచ్చా, బహుత్ అచ్చా. అంత బాగానే ఉంది కానీ డైరెక్ట్ ఫ్లవర్ ఇవ్వడం ఏంట్రా? దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ఇదే బెటర్ వన్ కలిచేసి. అన్న అన్న ఆమె ఇన్స్టైడ్ షేర్ చేసి చూసుకో నా క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా. వర్ష 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 డే ఆ పిల్లకి 4:30 క్లాస్ అయిపోతుంది రా, ఇచ్చే నుంచి వస్తుంది. నీ క్యాంటీన్లో చెప్తుంది గుర్తుందిగా, ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయి. अगर हुआ तो अच्छा, अगर नहीं हुआ तो सीनट का रैगिंग बोल के छोड़ देंगे. ఆ పిల్ల వచ్చిందిరా. మరి ఫ్లవర్ సేమ్ నేను కూడా ఇలానే ర్యాగింగ్ చేసేదాన్ని మా జూనియర్స్ని. ఓ అవునా? సో నెక్స్ట్ ఇస్తాడా ఫ్లవర్? ఇచ్చాడా? ఇవ్వడు. మరీ అక్కడి వరకు వెళ్ళి ఇవ్వకుండా వస్తాడా? చెప్పాను కదా, హీరో ఒక ఇంట్రోవర్ట్ నా కొడుకని. అయితే మరీ ఇంత ఇంట్రోవర్టెడ్ కదా వస్తాదా? మీరు దీనికే ఎలా అయిపోతున్నారు? గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం ఇలాగే ఉంటాడు. సరే నెక్స్ట్ ఏంటి? ఎవరు? ఎవరు? అదే ఆ అమ్మాయి. అమ్మాయా?
రుక్మిణియా? అదే ఫస్ట్ ఇయర్ సిఎస్సి. అమ్మాయి బాగుంది. ఉంటుంది లాస్ట్ ఇయర్ జరిగింది మర్చిపోయినావా? ప్రతిసారి అలా వద్దాయంటి, లాస్ట్ టైం అంటే ఏదో ఒకటి వల్ల అయింది. ఏ మధ్యలో నేనేం చేశారా బాబు? అప్పుడంటే నీకు ధైర్యం లేక నువ్వు చేసుకున్న పెంట అదంతా. ఈసారి ఈ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది అనుకో, మళ్ళీ సస్పెండ్ అయ్యి. సస్పెండ్ కాదు, ఈసారి డీటేనే. ఆపుతారా కొంచెం? ఈసారి అలా ఏమవ్వదు, కొంచెం పద్ధతిగా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నా. పద్ధతి 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 చూద్దాం. ఈసారి మళ్ళీ నా దగ్గరికి హెల్ప్ రావాలి, అప్పుడు చెప్తా. అరే బన్నీ, చెక్ మేట్. అరే ఈ ఫ్లవర్ వేయడం అంటే మరీ అడ్వాన్స్డ్ రా. పరిచయం అయ్యాక మెల్లగిస్తా, కానీ ముందు పరిచయం అవ్వాలిగా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? డైరెక్ట్ పోయి పరిచయం చేసుకుందాం. అయితే వెళ్ళు మరి. అదే ఎలా రా? అరే ఇప్పుడు అమ్మాయి నువ్వు చూసావు కదా, ఆ అమ్మాయి ఎప్పుడు నేను చూసిందా? లేదు కదా. అసలు నువ్వు ఉన్నట్టు ఆ అమ్మాయికి ఏం తెలుసా? రే నువ్వు ముందు ఆ అమ్మాయితో మాట్లాడాలనుకుంటే కనీసం ఒక 2 seconds అయినా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఆ దగ్గర నుంచి అయినా సరే, దూరం నుంచి అయినా సరే. అదే కానీ అంతమందిలో నాకెలా ఐ కాంటాక్ట్ ఇస్తుందిరా? నేను చెప్తాను. నువ్వు ఏంట్లో ఉంటావు, ఆ అమ్మాయి ఆయన. 1 second, నా పక్కన నువ్వు కూడా ఉంటావు. ఇప్పుడు చెప్పు. నువ్వు ఈ నుంచి నడిచి వస్తావు, ఆ అమ్మాయి ఆయన నుంచి నడిచి వస్తుంది. ఎక్కడా? కారిడార్. అది మామూలు కారిడార్ కాదురా, దాని వెనక ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి, ఎన్నో ప్రేమ చరిత్రలు రాసున్నాయి. నువ్వు ఈ నుంచి నడిచిరా, ఆ అమ్మాయి ఆ నుంచి నడిచి వస్తుంది. మెల్లగా దగ్గరికి వస్తున్నారు, మీకు 2 sides అవ్వాల్సి ఉన్నాయి. సో నో డిస్ట్రాక్షన్. ఆ అమ్మాయిని చూస్తూనే ఉండు. అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైం నిన్ను చూస్తుంది. ఒకవేళ అమ్మాయి తిరిగి చూడకపోతే? మరి అదేగా, అక్కడే నీకు తెలిసిపోద్ది. ఒకవేళ అమ్మాయి తిరిగి చూసింది అనుకో, నువ్వు అంటే ఇంట్రెస్ట్ ఉన్నావు, చూడలేదనుకో లైట్ తీసుకోవాలి. సరే కానీ నువ్వు నేను ఇక్కడ ఉంటాం, మరి ఇటు సైడ్ నుండి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? వర్ష ప్లీజ్, వర్ష ప్లీజ్, వర్ష ప్లీజ్, అన్న నాకు తెలియదు అన్న. వర్ష ప్లీజ్, అసలు నాకు మీ పరిచయమే లేదు. నేను ఎట్లా పిలుచుకురావాలి? వర్ష ప్లీజ్, నీకు చాక్లెట్ కొనిస్తా. ఇప్పుడు చెప్పన్నా. సో ప్లాన్ ఏంటంటే కారిడార్లో మీరు అడిసి నడుచుకుని వస్తారు. సో నేను సో ఇది చేయాల్సింది. హాయ్ రుక్మిణి. హాయ్. ఏంటో చదువుతున్నావు? ఏం సబ్జెక్ట్? సబ్జెక్ట్ కాదు, నవెల్. ఇట్ ఎండ్స్ విత్ us. నవెలా? ఏ జానర్? లవ్ అండ్ రొమాన్స్. ఓ, నాదొక అసైన్మెంట్ కరెక్షన్ అవ్వలేదు, వస్తావా? ఇప్పుడా? సరే పద. అవును, నువ్వు ఎందుకు ఎప్పుడు సైలెంట్ ఉంటావు? నేను నార్మల్గానే సైలెంట్. ఓ, ఇంకా కొత్త కాలేజ్ అనేసరికి ఏంద్రే లింక్ వస్తలేదు. నాకు కూడా కొంచెం భయం అవుతుంది, కానీ కొత్త సీనియర్స్ పరిచయం అయినారు. ఓ హాస్టల్లా? లేదు, ఇంటి నుంచే వస్తా. అరే నాకు భయం అవుతుందిరా. ఏంది భయం అవుతుందా? పోదాం మరి. నీకు సింత చేస్తుంటే నువ్వేంటారు ఎలా మాట్లాడతావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు, ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. ఓ, ఏమైంది? అరే వాళ్ళు వస్తురంటరా. అవునా? అరే చెప్పింది గుర్తుందా? టెక్స్ట్ పడుకో, అది ఇంప్లిమెంట్ చేయి. వాళ్ళు వస్తున్నారు, పద.